విజయవాడ దుర్గగుడిలో లడ్డు పులిహార స్టోర్లో ప్రసాదంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. రికార్డుల్లో నమోదు చేయకుండా 430 ప్యాకెట్లు కౌంటర్కి చేర్చినట్లు ఈవోకి ఫిర్యాదు అందింది. దీంతో విధుల్లో ఉన్న సూపరింటెండెంట్ భాగ్యజ్యోతిని విచారించాల్సిందిగా ఈవో ఆదేశాలు జారీ చేశారు. గుమస్తా మధు డ్యూటీ మారుతూ 430 ప్యాకెట్లు పంపాలంటూ అప్పుడే డ్యూటీకి వచ్చిన మరో గుమస్తా రామకోటేశ్వరరావుకి అప్పగించినట్లు సమాచారం. రికార్డుల్లోకి ఎక్కకుండా మధు ఉద్దేశపూర్వకంగా కౌంటర్కి వెళ్లేలా ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. ఇదే అంశాల్ని ఈవోకి భాగ్యజ్యోతి వివరించారు. అసలు దోషి మధుని వదిలేసి భాగ్యజ్యోతి మరో గుమస్తా రామకోటేశ్వరరావుకి సస్పెండ్ చేశారు ఈవో. ఇదిలా ఉండగా అసలు నిందితుడు మధుని కావాలనే తప్పించారని ఒక ఏఈఓ చక్రం తిప్పినట్లు దుర్గగుడిలో చర్చ జరుగుతోంది. గతంలో ఏసీబీ జరిపిన దాడుల్లో మధు ఏవన్గా ఉన్నాడు. కాగా గతంలో చీరల కుంభకోణంలో మధు అసలు సూత్రధారిగా గుర్తించారు. ఇప్పుడు పులిహార ప్రసాదం ఘటనలోనూ మధు చేతివాటం చూపించారు.